మొన్నటి యుద్ధంలో మనకు బాగా ఉపయోగపడినటువంటి వాటిట్లో ఆకాశ క్షిపణులు ఒకటి. అట్లాగే రకరకాలైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇందులో కొన్నిటిని డిస్క్లోజ్ చేశారు, కొన్ని బయట పెట్టలేదు. ఎందుకంటే అంతర్జాతీయ సమాజానికి మొత్తం విషయాలు బయటికి తెలియడం ఇష్టం లేదు కాబట్టి. ఎంతవరకు మనం మార్కెటింగ్ చేయాలనుకున్నామో అంతవరకే డిస్క్లోజ్ చేశారు. అందుకనినే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కంటే స్ట్రాంగ్గా, అమెరికా చైనాల మాటల కంటే చాలా స్ట్రాంగ్గా మన శక్తి ఉందన్నటువంటి నిజం మొన్నటి యుద్ధంతో బయటపడిపోయింది. ఈ దశలో ఇప్పుడు తాజాగా S-400లు మరికొన్ని కావాల్సినటువంటి అవసరం ఉంది. మరొక 2 S-400లు. వాస్తవంగా S-400లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఇటు రాహుల్ గాంధీ వ్యతిరేకించాడు, అటు సుబ్రహ్మణ్య స్వామి వ్యతిరేకించాడు, పలువురు వ్యతిరేకించారు. బట్ మనం కొనుగోలు చేసాం. ఆ రోజున మనోహర్ పారేకర్ ఎట్టి పరిస్థితుల్లో మనకు కావాల్సింది నేను తేల్చి చెప్పారు. అదే ఇప్పుడు ఉపయోగపడినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొక 2 S-400లు మనకు రావాలి. యాక్చువల్గా క్రిందటి ఏడాదే రావాల్సి ఉంది. అయితే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం వలన అది డెలివరీ ఆలస్యమైంది. ఇప్పుడు అది వచ్చే అంటే ఇది 25 కదా, వచ్చే ఏడాదికి ఇస్తామని చెప్తుంది. అంటే మరింత ఆలస్యం అవుతుంది.